సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. చాలమ్మా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎంతో గౌరవంగా, రెస్పెక్టెడ్గా పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తెని. అదే మన ఇంట్లో మన బిడ్డలం అయితే ఏమంటాం? అరే ఒరే ఇటు రారా, ఇటు పోవే, అటు పోవే అంటావా అనవా? పిల్లల్ని ఏమండి ఎప్పుడైనా నా కుమారుడా అని పిలిచారా? మీ బిడ్డల్ని నా కుమార్తె అని పిలిచారా? పిల్లలేదు. అరే ఒరే ఇంకా నోటికి ఏ పదాలు వస్తే ఆ పదాలు అంటావు. దేవుడైతే ఎంతో చక్కగా, ఎంతో స్వీట్గా, మంచిగా నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తూ అని చెప్తున్న మాట ఏంటంటే, నా ఆజ్ఞల్ని, నా ఉపదేశాన్ని ఏం చేయాలంట? హృదయపూర్వకంగా గైకొనాలి. ప్రైజ్ ది లార్డ్. గైకొంటున్నారా? ఉపదేశము సంఘానికి వస్తున్న బిడ్డలకి వెన్నెముకలు లాంటిది. మనము నిలబడ్డామంటే, నడుస్తున్నామంటే ఈ యొక్క వెన్నెముక సపోర్ట్ వలనే. ఇది లేకపోతే మనం నిలబడలేం, నడవలేం. దేవుని యొక్క ఉపదేశం అంత శక్తివంతమైంది. ఆత్మీయ జీవితంలో నిన్ను నిలబెడుతుంది, నడిపిస్తుంది. ఆజ్ఞలు మీకు తెలుసుగా. మోషే ద్వారాగా మనకి ఎన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి? 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞల్ని, ఉపదేశాన్ని అంట మనం హృదయపూర్వకంగా గైకొనాలంట, వాటిని మరవకూడదు. ప్రైజ్ ది లార్డ్. 2వ వచనం. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఏం కోరుకుంటారండి? నేను ఎక్కువ కాలము బ్రతకాలి, నేను ఎక్కువ కాలము జీవించాలి. కొన్ని గ్రామాలకి నేను స్వార్థ ప్రకటించడానికి, చెప్పడానికి వెళ్ళినప్పుడు కర్ర పట్టుకొని వృద్ధాప్యంలో ఉన్న ఆ యొక్క అమ్మమ్మ, తాత వచ్చుతారు. అమ్మ ఏంటమ్మా అంటే, నా కొరకు ప్రార్థన చేయండి. దేని కొరకు చేయాలంటే, నేను ఇంకా బ్రతకాలని. పళ్ళన్నీ ఊడిపోయి ఉంటాయి, కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం ఆశ అమ్మా? ఇంకా బ్రతకాలి, ఇంకా జీవించాలి. ఎందుకమ్మంటే, నా కొడుకు పిల్లల్ని మునిమన్న వాళ్ళని చూడాలయ్యా అని చెబుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కువ కాలము బ్రతకాలంటే, ఎక్కువ కాలం జీవించాలంటే, నీకు దీర్ఘాయువు కలగాలంటే, రావాలంటే డాక్టర్ల యొక్క పాదాలు పట్టుకోవడం కాదు. ఆయన యొక్క ఆజ్ఞల్ని, ఆయన యొక్క ఉపదేశాన్ని మరవకుండా ఉంటే అవి నీకు దీర్ఘాయువు, సుఖజీవంతో గడుచు సంవత్సరములు. ఎవరైనా కుటుంబంలో గొడవ లేకుండా, తగాదు లేకుండా సుఖంగా రోజులు వెళ్ళపుచ్చాలని, సుఖంగా సంవత్సరాలు ముందుకు వెళ్ళాలని ఏం చేస్తాము? కోరుకుంటాం. గొడవ లేని కుటుంబం ఏదైనా ఉంటే చెప్తారా? తగాదు లేని కుటుంబం ఏదైనా ఉందా? లేదు. పొద్దున్న లేస్తే అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదని మొత్తానికి అంటే భర్త భార్య మీద, భార్య భర్త మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద ఫీజు కట్టలేదని, పెన్ను లేదని, పెన్సిల్ లేదని, బుక్స్ లేవని, ఇంకా ఆయా లేవని, ఏదో సందర్భంలో, ఏదో విషయంలో, ఏదో సందర్భంలో ఏమవుతుందంటే ఆ యొక్క గడిచే దినములు, రోజులు, సంవత్సరాలు సుఖంతో గడవు. పోట్లాట్లే, గొడవలే. అయితే నీకు దీర్ఘాయువు కలగాలంటే, నువ్వు దీర్ఘాయువు పొందుకోవాలంటే, నువ్వు ఎక్కువ కాలం జీవించాలంటే, ఎక్కువ కాలం ఉండాలంటే ఆయన ఉపదేశమును, ఆయన ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకొనాలి. రెండోది, నీ యొక్క కుటుంబము, నీ వ్యక్తిగత జీవితం సుఖంగా గడవాలంటే, సుఖంగా నడవాలంటే, సుఖజీవంతో గడుచు సంవత్సరములతో అటువంటి ఆశీర్వాదం, దీవెన, బ్లెస్సింగ్ పొందుకోవాలన్నా అవండి దేవుని యొక్క వాక్యాన్ని
ఆయన యొక్క ఉపదేశాన్ని, ఆయన ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకొనాలి. అవి నీకు ఏం కలుగజేస్తాయంట? ఏం కలుగజేస్తాయి? శాంతిని కలుగచేయును. ప్రైజ్ ద లార్డ్. ఏం కలుగజేస్తాయి? శాంతి. నేను బ్రాడీపేట OT/18లో ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఫుల్ బాటిల్ వేసిద్ది. ఏం బాటిల్? ఫుల్ బాటిల్ వేసి రోడ్డు మీదకి వచ్చే పోయే కార్లను ఆపిద్ది, బైకులను ఆపిద్ది. ఇంకా పచ్చిబూతులే. వాళ్ళని కార్లు పట్టి లాగి ఏ కారణం లేకుండా, ఏ తప్పు లేకుండా ఈ చంప మీద ఆ చంప మీద కొడతారు. వాళ్ళు పెద్ద పెద్ద హోదాలో ఉన్నా కానీ అలా తుడిచేసుకొని సైలెంట్గా మౌనంగా వెళ్తారు. ఆమె పేరేంది? శాంతి. ఆమెకేం లేదు, ఏం లేదమ్మా, ఏం లేదు, శాంతి లేదు. పేరు శాంతి, కానీ క్వార్టర్ వేస్తే, ఫుల్ బాటిల్ వేస్తే ఏమొచ్చింది? అశాంతికి ఆపోజిట్, శాంతికి ఆపోజిట్ అశాంతి. ఇక ఆ పేరులో ఉన్న అర్థాన్ని మైమర్చిపోతుంది. ఆ పేరులో ఉన్న భావాన్ని మర్చిపోయి శాంతి రాక్షసుగా మారిద్ది, దయ్యంగా మారిద్ది, భూతముగా మారిద్ది, పెనుభూతంగా మారిద్ది. వాళ్ళ మగవాళ్ళే, వాళ్ళు మనం టచ్ చేయకూడదు, ముట్టుకోకూడదు అనే గౌరవం కూడా లేదు. తర్వాత మళ్ళీ ఇలాంటి గోడ ఎక్కి ఆ గోడ మీద అటు ఇటు సర్కస్ వాళ్ళు నడుస్తారు తాడు మీద. అంటే సర్కస్ వాళ్ళు తాడు మీద నడిచినట్టు ఆ గోడ మీద ఈ చివరి నుండి ఆ చివరి దాకా నడిచిద్ది. పేరేంటమ్మా? శాంతి. నిజమైన శాంతి నువ్వు పొందుకోవాలంటే, నిజమైన శాంతి నీకు రావాలంటే, నిజమైన శాంతి గుండా నువ్వు ప్రయాణించాలంటే ఆయనకు ఆజ్ఞలు, ఆయన ఉపదేశాన్ని హృదయపూర్వకంగా ఏం చేయాలి? గైకొనాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించే శాంతి నీకు కలుగునుగాక. దేవుడు అనుగ్రహించే శాంతి నీ కుటుంబంలో నీవు, నీ కుటుంబము పొందుకొనుగాక. ప్రైజ్ ద లార్డ్. తర్వాత వచ్చిన చదవమ్మా. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీకము. దయ. మన దేవుడికి మరో పేరు ఏంటంటే దయామయుడు. ఆయన పేరేంది? దయామయుడు. దయ కలిగిన దేవుణ్ణి, దయత్వం కలిగిన ఆ దేవుణ్ణి నిన్ను విడిచిపోనీయకుండా నీవు ఉండాలి. సత్యము అనగా యేసు ప్రభు వారు యోహాను సువార్త 14:1 రాయబడి ఉంటుంది. ఇప్పుడు తీయడానికి సమయం లేదు కానీ, నేనే మార్గము, నేనే సత్యము. సత్యం ఎవరు? యేసు ప్రభు. దయ ఎవరు? దేవుడు. ఈ రెండు గుణాలు కలిగి ఉన్న దేవుణ్ణి నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను వదిలిపెట్టకుండా చూసుకోవాలి. ఈయన నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలంటే, ఆయన నిన్ను వదిలిపెట్టకుండా ఉండాలంటే నీ చూపులు పవిత్రంగా ఉండాలి, నీ మాటలు పవిత్రంగా ఉండాలి, నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, నీ వ్యక్తిగత జీవితం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు దయగలిగిన దేవుడు, సత్యమైన దేవుడు నిన్ను విడిచి పెట్టరు. వాళ్ళు ఎప్పుడు నీకు అండగా, కొండగా, కోటగా, ఆశ్రయ దుర్గంగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ భర్త విడిచి వెళ్ళినా, భార్య విడిచి వెళ్ళినా, బిడ్డలు విడిచి వెళ్ళినా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా చూసుకో. దేవుడు నిన్ను వదిలేయకుండా చూసుకో. సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు, ఆయన నిన్ను విడిచిపెట్టకుండా ఉండేటట్లుగా ఉండాలి నీ ప్రవర్తన, ఉండేటట్లుగా ఉండాలి నీ జీవితం. తర్వాత వచ్చినమ్మా, వాటిని కంఠన భూషణముగా ధరించుకొను. ఏం ధరించుకోవాలి? ఏమండి, 10 శౌర్యులు బంగారం. కంఠం అనగా ఏంది? మెడ. కంఠభూషణం ఏం ధరించుకోవాలి? చెప్పాలి. ఏం ధరించుకోవాలి? దయ, సత్యం. కంఠభూషణంగా ఈ 10 శౌర్యులు తాడిని చేయించుకొని బంగారు గొలుసు చేసుకొని నువ్వు అటు ఇటు వెళ్ళావు అనుకో,
ఎటు నుంచి ఏ బైక్ మీద ఏ దొంగ వచ్చి తెంపుకొని వెళ్తాడో కట్ చేసుకొని వెళ్తాడో నీకు తెలియదు. ఇంకా ఖరీదు కలిగింది అయితే ఏమండి నీ ప్రాణానికే అపాయం. అయితే దయగలిగిన దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి నీకు కంఠన భూషణంగా ధరించుకుంటే నీకెంత ఉపయోగం, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తెలంగాణ గ్రామంలో ఒక సహోదరి ఉంది. ఆమె చెవులకి బంగారం చేయించుకొని పెట్టుకుంది. ఈ సైజు ఉంటాయి, మంచి ఖరీదు గలని. తెలంగాణ ప్రాంతంలో ఒరిజినల్ బంగారం అని చెప్తారు. ఆమె పెట్టుకొని నైట్ దొంగలు వచ్చారు, అవి లాగారు. ఎంత లాగినా రావట్లేదు. చెవులు కట్ చేసుకొని వెళ్ళారు. ప్రైజ్ ద లార్డ్. ఇది నగ్న సత్యం అండి. చెవు కోసుకొని వెళ్ళారు, 2 చెవులు. బంగారం నీకు ఉపయోగమా, హానియా? బంగారం నీకు ప్రమాదమా, మంచా? నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. ఒక దినం రాబోతుంది, ఒక రోజు రాబోతుంది, ఆ బంగారం నీ కాళ్ళ కింద ఉంటుంది. బంగారు వీధుల్లో నువ్వు నడుస్తావు. ప్రైజ్ ద లార్డ్. బంగారు వీధుల్లో నువ్వు వెళ్తావు. ఆ బంగారం నీ కాళ్ళ కింద పెడతానని దేవుడు వాగ్దానం చేస్తుంటే నువ్వు దాన్ని తీసుకొచ్చి తల మీద, మెడకు